నమస్తే. పట్టణ రద్దీ వీధుల్లో చిరిగిన బట్టలు, 3 చక్రాల పాత సైకిల్‌పై తిరుగుతూ కనిపించే ఓ భిక్షగాడు. అతడి జీవితమంతా చేతిలో పాత్ర, కళ్ళల్లో నీరసం, నోటిలో నుంచి దానం చేయండి అనే మౌన విజ్ఞప్తి. కానీ దాని వెనుక మరో కథ దాగి ఉంది అని ఎవ్వరూ ఊహించలేదు. హర్యానాలోని అంబాలా నగరంలో లేఖరాజ్ అనే వృద్ధ యాచకుడి మరణం తర్వాత వెలుగులోకొచ్చిన వివరాలు అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాయి. 10 ఏళ్లుగా అంబాలా రైల్వే స్టేషన్ రోడ్డులోని హనుమాన్ ఆలయం వద్ద కనిపించే బిచ్చగాడు లేఖరాజ్ స్థానికులకు సుపరిచితుడు. చిరిగిన దుస్తులు, నీరసించిన ముఖం, వెనుక ఒక చిన్న ఇనుప ట్రంక్, కట్టేసిన పాత సైకిల్, ఇదే అతడి ప్రపంచం. భక్తులు, ప్రయాణికులు వేసే చిల్లర అతడి ఆస్తి అనుకున్నారు. కానీ ఆ చిల్లరే అతడి సంపదగా మారింది అని మరణం తర్వాతే తెలిసింది. అనారోగ్యంతో బాధపడుతున్న లేఖరాజును ఫిబ్రవరి 9వ తేదీ వందే మాతరం దళ్ అనే స్థానిక సామాజిక సంస్థ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. 3 రోజుల చికిత్స తర్వాత ఆయన మృతి చెందారు. కుటుంబ సభ్యులు లేని కారణంగా ఆ సంస్థ సభ్యులే అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత పోలీసుల సమక్షంలో అతడి సామాన్లు తనిఖీ చేయగా అసలు విషయం బయటపడింది. అతడి సైకిల్కు కట్టిన ఇనుప పెట్టెలో 50,000 రూపాయలు విలువైన 500 నోట్ల కట్ట దొరికింది. అది బ్యాంక్ ఆఫ్ ఇండియా సీల్తో. అదనంగా 16,120 రూపాయల నగదు ఉంది. అంతటితో ఆగలేదు. పెట్టెలో ఉన్న పాస్బుక్ను పరిశీలించగా ఖాతాలో 3,32,000 జమగా ఉన్నట్టు తేలింది. అంటే భిక్షాటన ద్వారా కూడబెట్టిన డబ్బును క్రమంగా బ్యాంకులో జమ చేస్తూ వచ్చాడు అని స్పష్టమైంది. చిరిగిన బట్టల వెనుక ఇంత జాగ్రత్తగా పొదుపు చేసుకున్న ఆర్థిక క్రమశిక్షణ ఉంది అని ఎవరూ ఊహించలేదు. ఈ ఘటన ఒక ప్రశ్నను ముందుకు తెస్తోంది. పేదరికం అంటే కేవలం చేతిలో డబ్బు లేకపోవడమేనా? లేక జీవనశైలి, మనసులోని భద్రతాభావం, భవిష్యత్పై భయం కలిసి సృష్టించే ఒక మానసిక స్థితినా? లేఖరాజ్ కథలో ఓ పాఠం ఉంది. ఆదాయం ఎంత చిన్నదైనా పొదుపు అలవాటు ఉంటే అది కొండంత అవుతుంది అనేదే నిజం. లేఖరాజును సమాజం కూడా ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మన కళ్ళ ముందే తిరిగిన ఓ మనిషి జీవితం గురించి మనం ఎంత తెలుసుకున్నాం? అతడు ఎందుకు కుటుంబం లేకుండా ఆస్తి కూడబెట్టుకుని ఒంటరిగా జీవించాడు? మరణం తర్వాత వెలుగులోకొచ్చిన ఈ కథ యాచకుడి ఖాతాలోని లక్షల కంటే ఎక్కువగా మనసులను కదిలిస్తోంది. జీవితం ఎంత విచిత్రమో, కనిపించేది ఒకటి, దాగి ఉండేది మరోటి అనే సత్యాన్ని మళ్లీ గుర్తు చేస్తోంది. లేఖరాజ్ కథలో మరో కోణం ఉంది. రోజు ఆలయం ముందు కూర్చునే అతడిని చూసి చాలామంది కనికరం చూపించి నాణాలు, నోట్లను చేతిలో పెట్టేవారు. కానీ అతడు ఆ డబ్బును ఖర్చు చేయడంలో కాకుండా జాగ్రత్తగా దాచుకోవడంలోనే ఆసక్తి చూపించాడు. భవిష్యత్తు భయం, ఒంటరితనం, అనారోగ్యం ఇవన్నీ అతడిని పొదుపు వైపు మళ్లించినట్లు ఉంది. భిక్షాటన ద్వారా వచ్చిన చిన్న చిన్న మొత్తాలను కూడబెట్టి బ్యాంకులో జమ చేయడం అతడి ఆర్థిక చైతన్యాన్ని సూచిస్తోంది. ఇది సాధారణంగా ఊహించని విషయం. అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా ఎదురవుతోంది. అంత డబ్బు కూడబెట్టుకున్నప్పటికీ ఎందుకు అతడు అదే జీవనశైలిని కొనసాగించాడు? అవసరాల కోసం వినియోగించుకోవాలి అనే ఆలోచన ఎందుకు రాలేదు? ఇది పేదరికం కంటే భద్రతాభావం కోసం చేసే పోరాటమేమో. ఒకరోజు భోజనం దొరకకపోతే ఏం చేయాలి అన్న ఆందోళన అతడిని డబ్బు తాకకుండా ఉంచిందేమో. సమాజం ఇచ్చిన సహాయం చివరకు అతడికే కాకుండా అతడి మరణానంతరం సమాజానికే ఒక పాఠమై నిలిచింది. చిన్న మొత్తాలైనా పొదుపు చేయగలిగితే అది పెద్ద భద్రతగా మారుతుంది అని లేఖరాజు జీవితం చెబుతోంది.